సో పొద్దుగాల అయితే వీళ్ళు ఒక పెద్ద పని పెట్టుకోరు. ఈ సంచి మొత్తం ఎప్పుడు వస్తుంది ఏమో. ఈ పొద్దుగాల పెట్టుకోరు నీ పని. ఇప్పుడైనా తీసే అసలు ఎండలు ఎక్కువ ఆవు మంచిగా మధ్యాహ్నం ఎండబెట్టి మంచిగా కన్ అన్నప్పుడు తీసే అయిపోతుంది కదా. ఆ ఎండలో కూర్చొని ఇది తీయాలంటే మీదికే చెండా ఈ కింది ఎండినాక టబ్లో పోసుకొని కిందికి వచ్చి నిమ్మలంగా వేయాలి. ఇలా పచ్చి ఉన్నప్పుడే మంచిగా వస్తాయి బావా. ఇట్లా మంచిగా తీస్తే ఇవన్నీ ఇరిగిపోతాయి. తొమ్మలు తీసినాకనే ఎండబెడతారు. నేను ఏం మాట్లాడాలి. ఏదో ఒకటి ఏదో ఒకటి కాదు, పొద్దులు ఎన్నో పనులు ఉంటాయి. ఆ పనులు చేసుకోక పొద్దులు వచ్చి ఈ పని పెట్టుకుని ఎప్పుడు వాళ్ళు చెప్పు. అందుకే ఇంకొక సంచి కూడా ఉంది. ఇంకో సంచి ఎప్పుడు? అది చూస్తాం. రెండు మనకేనా? రెండు మనకే. మళ్ళా పెయింట్ పని స్టార్ట్ చేస్తే ఈ మిరపకాయలు అటు ఇటు వాడిస్తాము. ఈ పనులు జరగదు, వేస్ట్ అయిపోతుంది. అయినా టైం ఉంది ఇంకా మనకి. ఇంకా ఎన్ని రోజులు ఉంది? డేట్ అయితే 15వ తారీఖు కదా. ఇంకా 5 days ఉంది. ఈ 5 days షూటింగ్ తీసుకోవాలి. మళ్ళా పెద్ద పని ఉంది. పని పెట్టుకుంటే ఇక వారం 10 రోజుల పని మనకు. ఆ పని ఈ పని మేస్త్రి పని మరి తక్కువ లేదు పని మళ్ళీ మనకు. ఇదే పని అయిపోతుంది. అందుకే ముందు జాగ్రత్తకి ఇచ్చేసి ఎండ వచ్చి పట్టించేసి పసుపు ఉందా? పసుపు ఉన్నది అంటే కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి దానికి అన్ని సరిపడా అలమేలి గడ్డ కానీ పసుపు కారం కానీ ఇవన్నీ ముందే ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే పెయింట్ పని స్టార్ట్ చేసినాం అనుకో, పెయింట్ పని సరిపోతుంది. మళ్ళీ పెయింట్ పని అంతేం లేదు ఇప్పుడు. ఎందుకంటే అన్న అంత రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఆల్రెడీ ఇప్పుడు పెయింట్ ముట్టుకుంటే కమ్సకం 60-70 వేలు అయితే. అక్కడ కూడా సింపుల్ చేద్దామని అనుకుంటున్నాం. సింపుల్ గా చేసిన సామాన్ అయితే తీయాలి కదా. తీయాలి. మల్టీ కలర్స్ కాకుండా సింపుల్ సింగిల్ కలర్ అయినా కానీ సామాన్లు అయితే అన్ని తీయాలి కదా. ఇల్లు మొత్తం తీయాలి. మళ్ళీ ఈ బండ్లు పెట్టిన ప్లేస్ మొత్తం మళ్ళీ కబ్జా అవుతుంది. కానీ దేవుడు అప్పుడైతే వర్షం పడద్దు. లాస్ట్ టైం ఒకసారి వర్షం పడ్డది. ఫస్ట్ టైం పైన 2 రూమ్లు వేసినప్పుడు వాన పడ్డది. ఆ పెయింట్ అనేది పెయింట్ వేసినాక మొత్తము కొత్తగా అప్పుడు పెళ్లి కాలని కూడా శిరీష అనేది తెలియదు. ఫస్ట్ పైన 2 రూమ్లు వేసినప్పుడు పెయింట్ వేసినాక వర్షం పడి మొత్తం కొట్టుకుపోయేది. దానికి మళ్ళీ 2-3 సార్లు వేసినాం. అసలే కొత్త గోడలు ఎట్లుంటాయి, ఈ గోడ లెక్క ఉంటుంది. ఆ గోడలకు పెయింట్ అంటుందా? అసలే వాన పడ్డది, మస్తు ఇబ్బంది అయింది తెలుసా అప్పుడు. ఇక దాని తర్వాత సెకండ్ టైంకి మన ఇంట్లో రెంట్కి ఉండిపోయిన అన్న వాళ్ళు వచ్చి వేసిరు. అన్న వాళ్ళకి ఇల్లు కల తేవడం అంటే పెయింట్తోనే మస్తు కలకలాడుతుంది ఇల్లు. ఏమో నార్మల్ చేసుకోవాలి, ఎందుకంటే అంత రిస్క్ సింగిల్ కలర్ అయినా కానీ మొత్తం ఇల్లు శుద్ధి తీసుకుంటున్నా. నెక్స్ట్ పండగకి దసరాకి అన్ని చదరాల్సి వస్తుంది. అసలుకే మన ఇంట్లో సామాన్ తీస్తే అబ్బా అంటారు అందరు చూస్తే. అది పిలుస్తుంది బుడ్డోడు మిమ్మీ అంటుండు. ఈ అన్నాడా? అంటే మంచిగా పిలుస్తుంది తెలుసా? అక్క అన్నాడు. అక్క లేదు అక్క అన్నాడా? అక్క అంటే మీనింగ్ తెలుసా మరానికి? ఏదో అట్లా వచ్చింది ఆ ఫ్లోలో. మనం పిలుస్తాం ఓకే. మనం పిలుస్తాం అక్క అని. నేను నాని అని పిలువన్నా మనతో అక్క అక్క వచ్చింది బాగా. శిరీష కూడా నన్ను అక్క అక్క అనే పిలుస్తుంది. ఓహో అట్లా అదే పట్టుకున్నట్టున్నాడు. డబ్బును వచ్చింది అప్ప అందరికి అత్త తాతలు డబ్బును వస్తే వీనికి అక్క అని వచ్చింది. అంటే జ్యోతి ఇన్ని రోజులు ఉన్నాయి కదా, ఈ కొద్ది రోజులు జ్యోతి ఉంటే అత్త పేరు మంచిగా వస్తుంది. ఫస్ట్ పిలవడం అత్త అని పిలిచింది వాడు. పిలిచిండు తర్వాత అక్క తర్వాత ఆవు. ఫస్ట్ వచ్చింది ఆవే. మాటలు వచ్చిందంటే అయితే ఇది నిజం. అక్క అంటే ఎట్లా గుర్తొచ్చింది తెలియదు కానీ ఆవు మాత్రం పక్క. సినిమాలలో వచ్చిన టీవీలో వచ్చిన రియల్ గా చూసిన దాన్ని చూడగానే ఆవు అంటాడు. ఆవును ఎవరు నేర్పించారు కానీ అంటే ఆవును కూడా ఫస్ట్ ఇంటికి తీసుకొచ్చినాం కదా, అట్లా బాగా గుర్తుండిపోయినట్టుంది. అయితే వీళ్ళు ఈ స్టేజ్లో ఏంటంటే మనం ఏది చూపిస్తే అది వాళ్ళు క్యాచ్ చేస్తారు కానీ అప్పుడే మాట్లాడలేరు కదా, అవన్నీ మైండ్లో రికార్డ్ అవుతా ఉంటాయి అనమాట వాళ్ళకు. ఇప్పుడు ఈ ఏజ్ లో ఏమున్నా మంచి నేర్పియాలి. మళ్ళీ ఏమంటాడు? ఏమని ఇవ్వకపోతే కూడా ఈ అంటాడు. ఇప్పుడే స్టార్ట్ అయింది చూసినావా? ఇంకా 2 years వరకు సుక్కలు చూపిస్తాను నాని అనకైనా మనకైనా. నాన్నగడ బెటర్ ఉండే తల్లి వీంతో పోల్చుకోవటం. నిజంగా ఏడ చెప్తే ఆడనే ఉంటుంది. ఏది వద్దంటే కూడా అవుతాడు. ఏమైనా పని చేయని పోయినప్పుడు అయితే మీకు భయపడేమో. అసలే భయపడాడు. అన్నగా నేను కానీ చెప్తే అన్న ఆగిపోతాడు తెలుసా, సైలెంట్ ఉంటాడు. వేస్తాడు మరి మనకి ఏమంతా అది గుంజు కింద పడేస్తాడు. ఆ బీరోల సందలలో మనమన్న పట్టం కానీ వాడు మంచిగా పడతాడు. అందకపోయినా చైర్ మీద ఎక్కి మరీ తీస్తుంది తెలుసా. మన ఇంట్లో 4 రూములు తిరిగేటోడు అంటే వాడు ఒక్కడే. మూల తిరిగి కింది అన్ని మూల తిరిగి కింద నాన్నగారు అయితే కార్ కింద బాల్ పడితే పోలేదా? ఇప్పుడు కార్ ఇంట్లోకి వస్తుంది కానీ క్రియాన్సీకి అంత ఐడియా లేదు. క్రియాన్స్ కూడా బయట కార్ పెడితే ఎవ్వరు రానియాడు దగ్గరికి. జరుగు అని ఒక్కేస్తాడు. కార్ కాడిపోతేనా
మన వస్తువు తెలుసు పనికి బుడ్డానికి. మొన్న బండి తీసుకొస్తే కూడా మస్తు ఏడ్చిందంట కదా. తెలివి పనిచే పెరుగుతుంది మనం గుర్తుపట్టడు కానీ మన వాళ్ళు అని అంటే భయం 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 ఒకరుగా పిట్ట మేము ఇద్దరం ఉన్నప్పుడు నేను లోపల ఉన్నాడు, బయట ఉండి పిట్టలు వచ్చినాయి అనుకో, పిట్టలు వచ్చేసి కూడా ఏడుస్తుండు. అక్కడ కొత్త ఇప్పుడు ఏంటంటే మనంగానే ఆడుతున్నాం కాబట్టి మన మీద ఉంటుంది. కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా భయపడతారు. అమ్మో 2-3 వచ్చిర్రు శీర్ష లేనప్పుడు. నేను లోపల పని చేసుకుంటున్నా, మీరేమో ఆడిపోయారు. వాడేమో బయట మంచిగా ఆడుకుంటుండు, తిన్న తర్వాత మంచిగా ఆడుకుంటాడు కదా. ఎప్పుడు మీరు గణేష్ ఇష్టరుగా అయ్యే కాదు, శీర్ష అమ్మ ఆడి సినిమాలు ఇంటికి పోయినప్పుడు మేము ఇద్దరమే ఉండగా ఇంటికి. ఎవరు వచ్చారు? బండికి సర్వీసింగ్ తీసుకొస్తారు మధు. వీళ్ళు వచ్చిరా? ఇంటి ముందు ఎవరు ఆపినా కష్టం లేదు. కష్టం మరి, భయపడతారు పిల్లలు అన్నప్పుడు. మంచిగా కాయలు ఇవి రేట్ పడ్డట్టేనా? కానీ కారం ఎట్లుంటుందో తెలియదు. కారం మస్తు ఉంటాయి. ఎట్లా తెలుసు? ఇప్పుడే తెలుసు కారం మంచిగా ఉంటుంది. అయ్యా రోజు అన్ననే చెప్పాను, మంచి ఎండినాక తెలుస్తుంది. ఆయన కాయలు మంచిగానే తీస్తారు చెప్పారు. తెలిసినా నేనా? అప్పుడు ఒకసారి తీసుకున్నాం చూడు, ఒక్క చెంచా చేస్తే అనుకుతారు ఇది ఇంకా దానికి డబ్బులు మించి. మరి పప్ప తెలుస్తుంది, పప్ప కంబలు పోయాలి. టైం అయింది. అయిపోయింది. ఏది ఇది అయిపోయిందా? అంబలు అయిపోయిందా? కానీ ఇప్పుడు అడగదు ఈ కథ. పప్ప గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమైంది పిలిచినావు? అంబల్ పోయమని. అంబల టాబ్లెట్ వేసుకున్నాను. అయిపోయిందా? అయిపోయినాయి. ఎట్లుంది ఆరోగ్యం? మంచిగా ఉందా? షెడ్ కాడ పరిస్థితి ఏంది? లైక్ ఫామ్ హౌస్ అంట మంచిగా, చాలా మంది ఫామ్ హౌస్ అని అంటారు. మంచిగా ఉన్నాయా? చెట్లు వేస్తున్నాయా? అన్ని కోళ్ళు దొరుకుతున్నాయి. మన కోళ్ళతో గదే బాధనే. ఏం మెచ్చుకున్నా మంచిగా దానికి చుట్టుపక్కల ఎటు కాలువ తీసినా కానీ అన్ని తవ్వు పెడతాయి. దానికి ఏం దొరుకుతాయా అని చూస్తే అది ఏం చేయాలంటే చుట్టూ జాలేయాలి చెట్లక. అంత రిస్క్ అవసరం. అంత రిస్క్ అనుకుంటే చెట్లు పెరుగుతాయి. నువ్వు ఎంత జాలి వేసినా అవి దూరుతూనే ఉంటాయి. జర్రకుంటే జాలి వేసుకోవాలి. మన రసాన్ని చూసినాక దాని మూతి ఇట్లా పెట్టిందంటే ఎంత లోపలికైనా పోతుంది దానికి. అట్లా ఫుడ్ ఏం తింటున్నాయి అవి? ఫుడ్ అవి సద్దలు సజ్జ తింటున్నాయా? సద్దలు అవి ఇంకా బియ్యం. బియ్యమేనా? అయితే ఒడ్లు బాగా తింటాయి. ఒడ్లు తీసుకురావాలి. ఒడ్లు దొరికే ప్రయత్నం చేయాలి నాన్న. మనం పంట పండాలంటే టైం పడుతుంది కానీ ఒడ్లు తీసుకురావాలి. ఇంకోటి మక్క తింటున్నాయా? తక్కువ తక్కువ తింటున్నాయా? మరి ఇంకేం తింటే ఫుడ్ అవి? పలుకులు. ఏం పలుకులు? మొక్కజొన్న పలుకులే తేవాలి. మొక్కజొన్న పలుకులు అంటే గవే కానీ నేను చెప్పింది. జొన్నలు వేరు, పలుకులు వేరు కదా. ఇంకేం పలుకులే? మొక్కజొన్న పలుకులు అంటున్నాను నేను. మొక్కజొన్న పలుకులే తేవాలి. పలుకులు అంటే గదే సగం రూపినాయి కదా, పట్టించినాయి. మనకి అవే మనం తీసుకొచ్చినామంటే మనం ఇసురాయలు ఇసురుకునే సరిపోతుంది అవిట్ల కోసం. ఏ అట్లా వేయాలి కానీ ఎడ దొరికితే చూడాలి. తేవాలి. లేచిన బుడ్డోడు ఇది వండడే ఇప్పుడు ఇది సాపేసి మట్ట పెట్టినావు. కళ్ళు మూసుకో. ఏమనుకుంటున్నాడు? సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని కదా. అస్సలు నమ్మద్దు. అమ్మో మస్తు డేంజర్ ఆడు. అస్సలు వండడు తెలుసా. అప్పుడంటే ఉయ్యాలేస్తే ఊపితే వంట ఉన్నాం కానీ ఉయ్యాల ఊలేదు. టార్చర్ అంటే టార్చర్ చూపిస్తాడు. అరే నాకు కోసం అయిపోతున్నా కానీ. అబ్బా ఎంత మంచిగా కూర్చుర్రా పొద్దుగాల. చాయ్ అన్న తాగిరా లేదా? ఏం తాగాలి? చాయ్ కూడా తాగాలి. అబ్బా మిమ్మల్ని కూర్చొని చేస్తారు. అయిపోయినాయి ఇంకా ఇంకొన్నాయి? అయిపోయినాయి లాస్ట్. తోడుమలే కిలో వెళ్ళేటట్టున్నాయి కారా. కిలో అయితే ఇంకెక్కువనే అవుతాయి. అయితే ఇంకేమున్నాయి అంటే ఇప్పుడు ఒకటే దాని చాయ్. ఇది ఎవరైనా మున్సిపల్ అయిపోయినాయి. ఏడు లేదు తీసుకురావానా? ఏంటది? ఇదేంటి మరి? చెల్లెలకి ఎప్పుడు తెచ్చారు మళ్ళీ? ఈయన దగ్గర తీసుకురాట్నా? కాదు మనకు చెప్తే అయిపోతున్నవారు మనం ఈయన తీసుకుంటుండే. మనకు తెలియదు, మనం ఆమె తీసుకుంటుందని మనకు తెలియదు. ఆ చెల్లె కూడా అదంటే నాకు ఫోన్ చేసి అయిపోవాలి అంటే మాకేం తెలుసు. చెల్లెల గ్యాస్ అయిపోయిందట. ఇచ్చేసేయాలి. రెండు ఉన్నాయి కదా, ఒకటి ఇచ్చేసేది మనకు అయిపోతుందిగా. ఆయన నాని గుడ్ మార్నింగ్ బేటా. స్కూల్ హాలిడే నారే రోజు ఉన్నది కదా మీ మమ్మీకి నీతోటి రిస్క్. ఘోరంగా ఉంటుంది మీ అమ్మకి రిస్క్ ఈరోజు. ఇది వచ్చేసి ఇంకోటి ఇలాంటివి 2 సంచులు తీసుకున్నాం. మొత్తం 10 కిలోలు తీసుకున్నాం. ఒక దాంట్లో 10 కిలోలు, ఒక దాంట్లో 10 కిలోలు. ఈరోజు దీనికి టైం పట్టింది అన్నట్టు. ఈ తొడమలు ఉంటాయి కదా, తొడమలు మంచిగా ఎండినాయి. అగ్గిపిల్ల గుర్తు ఏమవుతుంది? మండ ఏమో పెట్టి చూద్దాం మరి. నేను అది అంటున్నా కుంట వస్తుందట బాగా. ముట్టుకోతురా నన్ను. ఎడ కూర్చోతా వేసేస్తావు ఇప్పుడే. అవి వేసి వచ్చినాం అనుకో, ఇవి తొడమలు తీస్తే అయిపోతుంది. లో నాన్న కారం పడుతుంది. జ్యోతిలే తీయాలి ఇప్పుడు.
తీసినే ఉన్నాయి అలా. ఎవరు తీసిర్రు? ఏం తీసేసి పంపి ముట్టుకోకురా ముట్టుకోకు. అలా అలా తీసి పంపించాలి. ఎండబెట్టాలి. ఎండబెట్టి మనం పట్టిస్తే సరిపోతుంది. మన ఇప్పుడు తీసేసి ఎండబెడితే అయిపోతుంది. మంచిగా ఉంది. ఘాటు మస్తు వస్తుంది మరి. మస్తు గట్టిగా ఉన్నాయి మరి కారం. రేట్ మంచిగా పడ్డదా? ముట్టుకోవద్దు ఏం కాదు మంచిగా ఉన్నాయి. మరి మళ్ళీ కూరాకు వస్తుంది మనకు. గుర్తు పెట్టుకుని మరీ వచ్చాడు మన ఇంటికైనా. అవునా? అట్లా ఇంటికాడ అంటే అంటారు కదా సప్నక ఏది ఇచ్చి పెట్టదు ఇంటికి వస్తే అని. అట్లా ఇంటికి వస్తే ఏది ఇచ్చి పెట్టదు అంటే ఏదో ఒకటి తీసుకుంటున్నా కదా మనకు అవసరం వచ్చిన వాళ్ళు టైంకి వచ్చి మనకి ఇచ్చి పెట్టారు. బయటకు కూడా తప్పుతుంది. ఇప్పుడు అయిపోతుంది. ఈ కారం మిరపకాయలు వచ్చింది అయిపోతుంది. మనం ఎప్పటి నుంచో మార్కెట్ వేసుకుందాం అనుకుంటున్నాం. మన గత 2-3 వారాల నుంచి మనం మార్కెట్కే పోలేదు. అనుకోకుండా వచ్చిన ఇంటికి. అట్లా కొన్ని సందర్భాలలో మనకు ఏదైనా ఉపయోగపడుతుంది. అట్లా ప్రతిదీ మనం క్యాచ్ చేయాలి. 200కు కిలో అల్లం వెల్లిగడ్డ. అల్లం వెల్లిగడ్డ రెండమ్మా రండి, త్వరగా రండి. ఏం తక్కువలే మంచి వద్దకు రండి. అల్లం వెల్లిగడ్డ అమ్ముతున్నాం. కిలో అల్లం వెల్లిగడ్డ కేవలం 200 రూపాయలు మాత్రమే. చిన్న ఉంది కదా అన్న. షాప్ లో కూడా దొరకదు గడ్డ. అంత నీట్గా ఉంటుంది. సచ్చిన ఎగిచ్చిన ఏముండదు. నీట్గా ఉంది కానీ చిన్న ఉంది కదా. చిన్నగా షాప్ లో 350 రూపాయలు పెద్ద గడ్డ అల్లిగడ్డ. అంత ఘోరం. ఒకసారి నువ్వు అడుగు చూడు. ఎందుకు అంతగానం మంది పెరుగుతుంది అక్కడ మొన్న దాకా వర్షాలు పడ్డాయి కదా. మొన్న దాకా 150 ఉండే. వర్షాలు పడ్డాయి. అక్కడ మాల్ సప్లై అయితలేదు. ఎక్కడికక్కడ అల్లం ఏది? అల్లం కూడా మంచిది. సన్న ఉంది కాదు. మరి ఏం దొడ్డుకుంటాలా? దొడ్డు గంట సన్నదంటే ఎన్ని కిలోలు కావాలి? 3 కిలోలు కావాలి. 4 చెప్పిందా? 4 కిలోలు. రేట్లు అయితే పెరుగుతుంది. అంటే ఇది 2 అది 2 వస్తుంది అన్నమాట. ఓకే. ఎన్ని కిలోలు చెప్పినావు? ఏదో క్లారిటీ చెప్పు. ఇది 2 కలుస్తుంది కదా. చూసుకోండి నీట్గా ఉంటుంది. షాప్ లో దొరకదు. నీట్గా ఉంది కానీ అమౌంట్ ఎక్కువ ఉంది. అమౌంట్ అంటే నేను కొత్తగా తీసుకుంటున్నా. ఎవరు వచ్చింది చచ్చిపోయిన గడ్డలే ఇస్తుంది మీకు 200కి. చచ్చిపోయినా ఏం చేస్తే రేట్లు పెరిగినాయి అంటారు. ఎల్లిగడ్డ కూడా చచ్చిపోతుందా? దీంట్లో ప్యాల్ చచ్చిపోవా? దీంట్లో అన్ని సైడ్లో చచ్చిపోతాయి కొందరు. అంతా అవునా? తక్కువ రేటు తీసుకొచ్చి అంతే అద్భుతంగా ఉంటుంది కదా. ఇంకెయ్యి ఇంకోటి ఏవా ఇక 4-5 గంటలు ఎక్కువ అల్లం కూడా నార ఉండదు. ఏముండదు. ఎన్నోసార్లు ఇచ్చిపోయినాను. ఎప్పుడైనా ఖరాబ్ అయిందా మా దగ్గర? అట్లా అంటే కిలో తీసుకుంటాం కాబట్టి అయిపోతుంటది కాబట్టి ఖరాబ్ కాదు. ఇప్పుడు మరి 4 కిలోలు తీసుకుంటున్నాం. మరి ఖరాబ్ అయింది అనుకో. మీరు చూస్తూనే ఉన్నారు కదా. మార్కెట్లో తెచ్చేదే గ్యారెంటీ. మరి ఇక్కడ రూబాబ్ షామ్ ఇక్కడ 10 రూపాయలు ఎక్కువ పెడితే ఇక్కడ రూబాబ్ షామ్ బాలాజీ కాలేజీలో చదువుకున్నా. బాలాజీ కాలేజీలో చదువుకున్నా. అవును అవును. ఎట్లా తెలుసు నీకు? నేను అక్కడే చదివినా. అవునా? మా సీనియర్ ఏంది నువ్వు? మా సీనియరా? జూనియర్. మా జూనియరా నువ్వు? నన్ను ఎడ చూసినావు మరి? నేను ఆడ కాలేజీలో రోజు చూడలేదా? మరి నేను గుర్తుపట్టలే. నేను ఎప్పుడో గుర్తుపట్టాను. మా జూనియర్ అయితే నువ్వు. ఎవరి మీద? మురిందల్పల్ల. అవునా? అవునవును. దామా ఏ రారా మేము పోతున్నాం. దా ఏ తాత తిన్నా పిల్ల. అయినా మా జూనియర్ అట నాకు లేదు. నేను గుర్తుపట్టలేను. మా కాలేజ్ అంటే మళ్ళీ మనకి ఏమో ఆయన ఇప్పుడు గుర్తు చేస్తుండగా.
నయం ఇంకా నేను అట్లా చూసి గుర్తుపట్టిందంటే ఇంటర్ఫేస్ ఇప్పుడు ఫేస్ ఎంత చేంజ్ ఉందో నేను అదే అట్లా గుర్తుపట్టినంటే గ్రేటే కదా. చాలా గ్రేట్, చాలా అంటే చాలా గ్రేట్. ఏం చేస్తున్నావు నాయ్? బా ఈమె ఏడ కూర్చొని రాస్తుంది చూడు. నానే బుక్ల మీద రాయదు అట్లా, నానే సీట్ల మీద రాయదు. రావాల్సి వస్తుంటే ఆ బుక్ మీద ఎంత గీసుకో. వచ్చిండు బ్యాగ్ వేసుకొని వచ్చిండు. ఈడు వచ్చాడంటే పెద్ద. వచ్చాడ్రా బాబు. అరే శేఖర్, iPhone 16 వచ్చిందట. ఎందుకు వస్తుందట? లాంచ్ అయింది వస్తుంది. తీసుకోవాలి కదరా, సరిపోతలేదు కెమెరా. అయితే 5x రా, ఇది 3x. బెటర్ కానీ ఇప్పుడు అవి చూద్దాం, ఇక కొత్తదే కదా. అదే తిందామా లేదా? మరి అట్లా తినకుండా కూర్చుంటారా? ఏమడుతున్నావు సప్న? బాగా కనిపిస్తూనే లేదా? ఏమడుతున్నావు సప్న? ఏంది?